నివాసం చేయాలా? నివాసం అంటే ఏదో తెలుసా? ఇప్పుడు ఈ గృహంలో నివాసం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చేస్తారు? ప్రతిదినం చేస్తారు. కానీ దేవుని మందిరంలో ఎప్పుడు నివాసం చేయాలా? దేవుని సన్నిధి ప్రారంభించినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో నివాసము కదా. రెండు చూద్దాం, 5వ వచనం చూడమ్మా. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద చూడండి, ఆశ్రయ దుర్గం మీద చూడండి. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాల నన్ను దాచును, తన గుడారపు మాటు నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద నన్ను ఆయన ఎక్కించును, ఎక్కిస్తాడు. ఆశ్రయ దుర్గం, ఆశ్రయము. ఈరోజు ఆశ్రయం ఉంటున్నా కదా, ఆశ్రయం దొరకట్లా. ఆశ్రయం అంటే ఏంటి? ఆశ్రయం అంటే నివాసం, చోటు, స్థలము. ఆశ్రయము దొరకట్లా. తల్లిదండ్రులకి ఆశ్రయం దొరకట్లా. కుటుంబంలో బిడ్డలు కానీ పెద్దవాళ్ళు చేసి పోషించి వివాహాలు చేసి సంరక్షించి వాళ్ళని అన్ని విధాలుగా చూచుకుని వాళ్ళని పెద్దోళ్ళు చేసి వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తున్నారు? రోడ్ల మీద వదిలేస్తున్నారు. రోడ్ల మీద వదిలేస్తూ వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆడ ఉండిపోతూ ఉన్నారు. ఎవరన్నా అక్కడికి వెళ్ళి ఏదన్నా సహాయం చేసినప్పుడు అడుగుతుంటే వాళ్ళు చెప్పే మాటల కళ్ళ నీళ్లు కారిపోతా ఉంటాయి. చీరాల ఓవర్ బ్రిడ్జ్ మీద చాలా మంది కూర్చుంటూ ఉంటారు. పాపం రైల్వే స్టేషన్లో కూర్చుంటూ ఉంటారు. కొన్ని స్థలాల్లో చూస్తూ ఉంటాం తరచుగా. పెద్దవాళ్ళు వాళ్ళు చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు కుటుంబాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి కుటుంబాల్లో గృహాల్లో ఏం లేదు, ఆశ్రయం లేదు. ఆశ్రయం లేక వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ ఒకటి వచ్చింది, అనాథ శరణాలయాలు. అక్కడ అనాథ శరణాలయాలని పెట్టి అక్కడ ఫండ్ తీసుకుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రులు చూడలేక అక్కడ నెలకి ఎంత ఇస్తే వాళ్ళు బాయ్స్ని పెట్టుకొని లేడీ